Tejasvi. My channel name is Nallamalla Creative. 1 ఈరోజు చేయబోతున్నది సొరకాయ పాయసం. దానికి కావలసిన పదార్థాలు ఇక్కడ ఉన్నాయి. పాలు, సగ్గుబియ్యం, కస్టర్డ్ పౌడర్, ఇలాచి పౌడర్, చక్కెర, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, సొరకాయ. సగ్గుబియ్యాన్ని అరగంట ముందు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ సొరకాయని మంచిగా శుభ్రం చేసుకొని తురుముకుందాం. ఈ విధంగా తురుముకోవాలి. పొయ్యి మీద గిన్నె పెట్టుకొని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ దీంట్లో నెయ్యి వేసుకోవాలి. తాగుతున్న నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. ఇప్పుడు దీన్ని కలుపుకోండి. విధంగా వేగిన తర్వాత దీన్ని పేస్ట్ వేసుకుందాం. సొరకాయ తురుముని నెయ్యిలో వేయించుకుందాం. ఇలా కలుపుకోవాలి. సొరకాయని ఇప్పుడు మంచిగా వేయించుకుందాం. పక్కన గిన్నె పెట్టుకొని పాలు పోసుకుందాం. పాలు మరిగినాయి. దీంట్లో సగ్గుబియ్యం వేస్తాం. పాలు కాగుతున్నాయి. దీంట్లో చక్కెర వేస్తున్నాం. ఇలా తురుము బాగా ఉడికింది. పాలల్లో వేస్తున్నాం. కస్టర్డ్ పౌడర్లో కొన్ని పాలు వేసుకొని కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి. కొంచెం ఇలాచి పౌడర్ తీసుకొని దీంట్లో కలర్ వేసుకునే వాళ్ళు కలర్ వేసుకోండి. నాకేమో కలర్ వస్తుంది, అందుకే నేను వేసుకోండి. డ్రై ఫ్రూట్స్ కొన్ని తీసుకొని దీంట్లో వేస్తున్నాం. ఇప్పుడు మన సొరకాయ పాయసం రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. రెసిపీ అయితే సూపర్గా ఉంది. మీకు ముఖ్యంగా మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి. బాయ్.